ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేడుకలు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి వార్డులో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్క్లో పెద్దలు పిఎసి మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, బెల్లం దుర్గా గారు, మరొక మా ఎమ్మెల్సీ రూల్లా గారు, పిఎసి మెంబర్ ఆసిఫ్ గారు, నగర కార్పొరేటర్లు, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ సమక్షంలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేడుకలు మహిళలకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమం ద్వారా ఈరోజు మేమందరం చేస్తాం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు కానివ్వండి, బడుగు బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా అనేక పథకాలతో గత 5 సంవత్సరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా కనుక లేకపోతే ఎలా ఉంటుందని చెప్పని ఈరోజు ఈ యొక్క 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు ప్రజానీకం అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అమ్మఒడి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆరోగ్యశ్రీ లేదు, చేయూత లేదు, ఆసరా లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఏ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా లేకపోతే మనకి ఏ సంక్షేమ పథకాలు లేవు అని చెప్పని ఈరోజు పేద ప్రజలు ప్రతి ఒక్కరు ఎంతో బాధపడుతున్నారు. ఈరోజు సూపర్ 6 అన్నారు, తల్లికి వందనం అన్నారు, మహిళలకి 1500 రూపాయలు అన్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మళ్ళీ రేపు 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ, కరెంట్ ఛార్జీలు పెంచుతూ ఈరోజు రైతులకి ధాన్యం సేకరణలో కానివ్వండి, లేకపోతే అనేక విధాలుగా ఈరోజు రైతుల్ని మోసం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నడుస్తుంది చంద్రబాబు ఒక నాయకత్వంలో. ఈరోజు ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేడుక రోజు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు, మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడు వస్తారని చెప్పని ప్రతి పేద కుటుంబం ఈరోజు రాష్ట్రంలో కోరుకుంటున్నారు. దేవుడు ఒక ఆశీస్సులతో, రాజశేఖర రెడ్డి గారు ఒక ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంతో 100 సంవత్సరాలు ఉండాలని చెప్పని ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి గత 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే పేద ప్రజానికానికి అండగా నిలిచారో, ఏ పేద ప్రజానికైతే మొహంలో చిరునవ్వుకి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన రాబోయే రోజుల్లో మళ్ళీ దేవుడి ఆశీర్వాదంతో మళ్ళీ మేము అందరం చూస్తామని చెప్పని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజులు వేడుకలు ఘనంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మన జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు అన్నది ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మాజీ శాసనసభ్యులు మన మల్లాది విష్ణు గారు, ఆసిఫ్ గారు, మా డిప్యూటీ మేయర్లు, ఎమ్మెల్సీ గారు, కార్పొరేటర్లు అందరూ, పార్టీ నాయకులు, పెద్దలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. వీధి వీధిన వాడవాడన జగనన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈరోజు పేద ప్రజలకి ఏదైతే అంబేద్కర్ గారు, పూలే గారు ఆశయాలను ముందుకు నడిపిస్తూ ఈరోజు గత 5 ఏళ్ల పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా నిర్వహించారన్నది ప్రజలు ఈరోజు ప్రతి క్షణం గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు అడుగడుగున సూపర్ 6 అని, లేదా రైతు భరోసా అని, లేకపోతే కరెంటు ఛార్జీలని ఏ రకంగా పేద ప్రజలను వెన్ను మీద
ఈరోజు వాళ్ళు వేస్తున్న భారాలను చూస్తుంటే ప్రజలు ఎంత పెద్ద తప్పు మేము చేశామో అని చెప్పి ప్రజలు ఫీల్ అవ్వటం జరుగుతుంది. రాబోయే కాలంలో ఈ కూటమి నాయకులకి తగిన బుద్ధి చెప్పి జగనన్న పాలన మళ్ళీ వచ్చే విధంగా ప్రజలందరూ ఏ రోజు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ ఏ రోజు మళ్ళీ మనం జగనన్నని తీసుకొచ్చుకుంటామన్న దీంతో ప్రతి ఒక్కరూ 6 నెలలకే ఇంత వెక్స్ అయ్యి ప్రతి ఒక్క ప్రజలు ఈరోజు ముందుకు రావటం జరుగుతుంది. రాబోయే కాలంలో ఈ కూటమి నాయకులకి తగిన బుద్ధి తెలియజేస్తారని తెలియజేసుకుంటూ జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నమస్తే. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ప్రీతమ నేత, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆరాధ్య దైవం, మా అందరి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, కార్పొరేటర్లు, అన్ని పార్టీలో ఉన్నటువంటి వివిధ శ్రేణులందరూ కూడా కేక్ కటింగ్ చేసి, మహిళలకి దుస్తులు పంపిణీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఒకే ఒక్కడు ఆంధ్రప్రదేశ్లో మంచి పరిపాలన ఏ విధంగా చేసి చూపించచ్చో గత 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 వరకు సంస్కరణల పేరుతో ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి, పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కానీ, లేకపోతే రైతుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ ప్రభుత్వం మన చేతిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆయా వర్గాల్ని ఆదుకోవచ్చో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తాము, నన్ను ఎన్నుకోండి అని చెప్పని 6 నెలలలో ఆంధ్రప్రదేశ్లో విధ్వంసకరమైనటువంటి పరిపాలన సాగుతూ ఉంది. హత్యలు, అత్యాచారాలు, ఎన్నికల మేనిఫెస్టోని మర్చిపోవడము, రైతులు పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడము, ఆఖరికి ఏ స్థాయికి దిగజారిపోయారనంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబితే ఉలిక్కి పడేటటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనబడుతూ ఉంది. దానికి ఉదాహరణే ఆయన జన్మదినోత్సవం సందర్భంగా రోడ్ల మీద బ్యానర్లు కడతామన్నా, కార్యక్రమం చేస్తామన్నా, కేకులు కట్ చేస్తామన్నా పర్మిషన్లు ఇవ్వకుండా, పోలీసులతో రోడ్డు మీదకి రాకుండా దమనకాండ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఒక వ్యక్తి పరిపాలన చేసిన